వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్ల తయారీ, సరఫరా టెండర్ అప్పగింత కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. తనను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తే నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారన్నారు. చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉందన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్ల తయారీ, సరఫరా టెండర్ను కట్టబెట్టే వ్యవహారంలో ఏపీ ఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ చెన్నైకి చెందిన సీనియర్ పాత్రికేయుడు వి శివరామన్ నవంబర్ 23న సిఐడికి ఫిర్యాదు చేశారు. అర్హత లేకపోయినా కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థ, హోలిస్టిక్ ఇండియా, ఆల్ఫా లేజర్ టెక్ సంస్థలను టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంలో వాసుదేవరెడ్డికి భారీగా సొమ్ము ముట్టింది. కుంభత్ సంస్థకు టెండర్ కట్టబెట్టడం ద్వారా నకిలీ హీల్స్లను మద్యం సీసాలపై అతికించేందుకు వీలు కల్పించి పన్నురహిత మద్యం రాష్ట్రంలో సరఫరా అయ్యేందుకు వాసుదేవరెడ్డి దోహదపడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పాత్రికేయుడు శివరామన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా ఏపీ సిఐడి వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసింది. సిఐడి తనపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, ప్రధాన పిటిషన్ను తేల్చే వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.